ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినిమా, ఇతర వినోద కార్యక్రమాలకు సాంకేతికత పరిజ్ఞానాన్ని అందించే సంస్థల వేడుకకు హెచ్ఐసిసి వేదికైంది. గ్రాఫిక్స్, డిజైన్స్, యానిమేషన్ సంస్థల స్టాళ్లను తిలకించే సందర్శకులతో కిటకిటలాడుతోంది. టీవీ, ఏజీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ప్రారంభోత్సవంలో పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సినిమా రంగంలో ఉపయోగిస్తున్న ప్రపంచ స్థాయి సాంకేతికత పరిజ్ఞానం రాష్ట్రంలోనూ అందుబాటులో ఉందని చెప్పేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఏదైనా ఒక సినిమాను తెరకెక్కించాలంటే ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. చిత్రీకరణ మొదలుకొని ఎడిటింగ్, గ్రాఫిక్స్, డూప్ సన్నివేశాలు, యానిమేషన్, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్ ఇలా ఎన్నో అంశాలతో సినిమా ముడిపడి ఉంటుంది. సన్నివేశాలు అందంగా చిత్రీకరించడానికి మంచి కెమెరాలు, లెన్సులు సైతం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సన్నివేశాలతో కొన్ని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ను జోడించి రక్తి కట్టించాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల మాదిరిగానే వినోద రంగం సైతం ముందుకు దూసుకుపోతోంది. లేనిదాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలను సాధారణంగా కేవలం తెరపై మాత్రమే చూస్తుంటాం. కానీ తెర వెనుక ఎలా జరుగుతుందనే విషయాలను ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇండియా జాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈటీవీ మీడియా పార్ట్నర్ గా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రామోజీ ఫిల్మ్ సిటీ, ఈటీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెరపైనే సన్నివేశాలను ఏ విధంగా క్రియేట్ చేయొచ్చనే అంశాలపై అవగాహన కల్పించేలా స్టాల్ ఏర్పాటు చేశారు. ఒక మంచి ఇమేజ్ పాలసీ తయారు చేయడము, ఈ రంగంలో ఇంకా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అనేక రకమైన శిక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టడము అండ్ ఇమేజ్ టవర్ లాంటి ఒక చాలా అంటే ప్రపంచంలోనే ఎక్కడో లేని విధంగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం, ఇట్లాంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. It is done so well. Context of what Mr. Senthil was talking, the kind of heights the Telugu cinema is being taken to overall nationally and internationally, and of course for the future is looking so bright and for everyone concerned, and in the context of that to share our ideas of the future of what all is possible in the cinematic aspects of the medium from the time I started such a long time back, and then of course what Sandeep did, which is even more radical, I think. Thanks for inviting me here, Cinematica Expo, for the first time. So actually when they called me, I just came here because RGV sir is coming. Meer vastunarani vachinda sir, nenu actually naaku inta pedda event undani teliyadu. We'll know more about this. ప్రదర్శనలో మోషన్ క్యాప్చర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ యువతిని అవతార్ హీరోయిన్ గా, యువకుడిని గొరిల్లా లాగా కనిపించేలా తెర ఏర్పాటు చేశారు. ఈ పరిజ్ఞానం గురించి తెలుసుకొని అబ్బురపోతున్నారు. Motion capture is a process through which you capture the body actions of a character while they act, and it is translated into a 3D animated character. It can be done in the real time, as you can see these people are acting, and you can see that as exactly it is replicated in the 3D character. So motion capture से क्या होता है कि like body actions वगैरह capture होता है, and we are having that optical track cameras on top of it. These are the latest OptiTrack Primax cameras through which the body actions are tracked and they retargeted into 3D character. ఇది ఇట్లా క్లిప్స్ ఇస్తారండి. ఇవి పెట్టుకోవడం ద్వారా మనము ఇప్పుడు అక్కడ గొరిల్లా కనిపిస్తుందా అండి, ఇప్పుడు ఆ గొరిల్లా అనే ఇన్సర్ట్ చేశారు నాలో. నేను ఎలా చేస్తే ఆ గొరిల్లా అట్లా బిహేవ్ చేస్తుంది అది. సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. హ్యాండ్ ఊపుతున్నాను చూడండి. సో ఇలా వర్క్ అవుతుంది ఇది. సో ఇది కొత్త వచ్చిన టెక్నాలజీ. ఇది బాహుబలిలో మ్యాక్సిమం ఇలాంటి సీన్స్ కోసము
ఆ దున్నపోతు ఫైట్ దానికోసం వాడారు ఇది. చాలా బాగుంది ఇక్కడ, ఎందుకంటే అన్రియల్ యూజ్ చేసి, సాఫ్ట్వేర్ యూజ్ చేసి, ఈవెన్ గొరిల్లా క్యారెక్టర్ను అవతార్ క్యారెక్టర్ ఉంది, అవి సింపుల్గా ఎట్ ఏ టైం రియల్ టైం వస్తున్నాయి. దాన్ని చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది. నిజంగా ఇలాంటి ప్లేసెస్కి వస్తే తెలుస్తుంది మనకి ఎంతవరకు అప్డేట్లో ఉందా సాఫ్ట్వేర్స్, ఇప్పుడు మనం చేసేదానికి ఇప్పుడు ఎంత అప్డేట్లో ఉందో మనకి నిజంగా తెలుస్తుంది. సన్నివేశాలను కెమెరాలో చిత్రీకరించడం మొదలుకొని విఎఫ్ఎక్స్ యానిమేషన్ ఏ విధంగా చేస్తారనేది కళ్లకు కట్టినట్లు చూపిస్తుండటంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. పలు కంపెనీలకు చెందిన అధునాతన కెమెరాలను ఏర్పాటు చేశారు. లైటింగ్ సిస్టమ్ను వివరించేలా కూడా స్టాళ్లు నిర్వహిస్తున్నారు. సినిమాలో భారీ సన్నివేశాల కోసం జన సమీకరణను గ్రాఫిక్స్ ద్వారా ఏ విధంగా చూపిస్తారనే విషయాలపై అవగాహన కల్పించేలా విజువల్ ఎఫెక్ట్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలు, ప్రపంచ స్థాయి మార్కెటింగ్ అవకాశాలపై నిపుణులతో ఇష్టాగోష్ఠి నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను చూడటానికి నగర వాసులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన యువత భారీగా తరలివచ్చారు. Desi Toons is an event basically focused on the animation sector. We, ETV Bal Bharat, carrying the dreams of our Honorable Chairman Ramoji Rao sir, going to complete 4 years, and that's how in Desi Toons we are making our presence felt with the interaction of all the industry leaders. It was a good session in which we talked about different facets of animation, the economics, the content, the distribution, the new technology that is coming up. So, very good venture. పెద్ద కంపెనీస్ వస్తున్నాయి, చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ అవుట్సోర్సింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, సర్వీస్ ప్రాజెక్ట్స్ క్రియేట్ అవుతాయి ఇలాంటి దాంట్లో. ఇది కాకుండా కో ప్రొడక్షన్స్ చేసుకోవచ్చు అండ్ కొలాబరేషన్స్ చేసుకోవచ్చు డిఫరెంట్ కంపెనీస్. అగైన్ మెనీ ఇంటర్నేషనల్ గెస్ట్ కూడా ఉన్నారు. ఎక్కడో హాలీవుడ్ ఎక్కడో వెళ్ళి ఎక్విప్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ మన దగ్గర ఎవ్రీ ఇయర్ ఐ థింక్ ఇన్ అక్టోబర్, నవంబర్ మేము వీళ్ళు అనౌన్స్ ఇన్ సినిమాటికా వెబ్సైట్, దాన్ని ఫాలో కండి. వీ వాంట్ టు బ్రింగ్ ఇన్ ఆల్ ద టెక్నాలజీ. హాలీవుడ్లో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ త్వరలో రాబోతుంది అన్న ఎక్విప్మెంట్ కూడా మనకు ఇక్కడికి తీసుకొచ్చేసి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. మేము చేసే ఒరిజినల్ షోస్ ఏదైతే ఉన్నాయో మా ఈటీవీ బాల్ భారత్ ఏదైతే శాటిలైట్ ఛానల్ ఉందో దాంతోపాటు ఎవరైనా లైసెన్సింగ్కి షేరింగ్కి వస్తే దానికి కూడా మేము ఓపెన్ ఉన్నాము. ఈటీవీ విన్ ఈజ్ అగైన్ ఓటీటీ ఛానల్ తెలుగు ఒరిజినల్స్ మూవీస్ గురించి. సో ఓన్లీ ఒరిజినల్ మూవీస్ ఉంటాయి, దాంట్లో తెలుగు మూవీస్ ఉంటాయి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి చాలా తక్కువ అమౌంట్లో మంచి మూవీస్ని, మంచి కాంటెంట్ని, మన తెలుగు కాంటెంట్ని మీరు చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ పరంగా ఏమేం కావాలో అవన్నీ జోన్స్, అవన్నిటికి సంబంధించి ప్రతి ఒక్కరికి యూజ్ అయిపోద్ది. ఎవరైనా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, కొత్తగా ఎగ్జైటెడ్గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే దిస్ ఎక్స్పో ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. ఈ ప్రదర్శన నేడు కూడా వినోదాన్ని పంచనుంది.